మే 11, 2026న వెస్ట్ బెంగాల్‌లో ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. 600 ఎకరాల ల్యాండ్‌ని డైరెక్ట్‌గా బీఎస్ఎఫ్‌కి ఇచ్చేస్తున్నారు. ఇందులో 120 ఎకరాలు ఎగ్జాక్ట్‌గా చికెన్ నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్‌లో ఉంది. అసలు ఈ చికెన్ నెక్ అంటే ఏంటో మీకు తెలుసా? జస్ట్ 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక చిన్న గ్యాప్ ఇది. ఆ గ్యాప్‌లోకి అయితే మన 8 నార్త్ ఈస్ట్ స్టేట్స్‌కి మెయిన్ ఇండియాతో ఉన్న కనెక్షన్ పూర్తిగా కట్ అయిపోతుంది. ఇన్నేళ్లుగా పాత టీఎంసీ గవర్నమెంట్ ఈ ల్యాండ్‌ని బీఎస్ఎఫ్‌కి ఇవ్వకుండా ఆపుతూ వచ్చింది. కానీ ఇప్పుడు కొత్తగా పవర్ లోకి వచ్చిన బీజేపీ గవర్నమెంట్ తన ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లోనే 45 డేస్ లో ఈ ల్యాండ్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేయాలని డిసైడ్ అయింది. ఆల్రెడీ ఫాన్సీదేవా ఏరియాలో 27 కిలోమీటర్ల బార్డర్ ఫెన్సింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. చూడడానికి ఇది ఒక సింపుల్ డెసిషన్ లా అనిపించొచ్చు, కానీ దీని వెనుక ఉన్న రీజన్ చాలా సీరియస్. లోకల్ ఫార్మర్స్ కి గవర్నమెంట్ రేట్ కన్నా 4 టైమ్స్ ఎక్కువ కంపెన్సేషన్ ఇచ్చి మరి గ్యాప్ ని క్లోజ్ చేస్తున్నారు. అసలు ఇన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఇష్యూని కరెక్ట్ గా ఇప్పుడు ఇంత అర్జెంట్ గా ఇంత అగ్రెసివ్ గా డీల్ చేస్తూ సిలిగురి కారిడార్ ని ఎందుకు లాక్ చేస్తున్నారు? ఒకవేళ చెయ్యకపోతే నిజంగా ఇండియాకి రాబోయే ఆ పెద్ద ముప్పేంటి? ముందు మనం ఈ సిలిగురి కారిడార్ జియోగ్రఫీ ఏంటో క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఇండియా మ్యాప్ ని మీరు జాగ్రత్తగా చూస్తే మన 8 నార్త్ ఈస్ట్ స్టేట్స్ మెయిన్ ఇండియా ల్యాండ్ కి ఒక చిన్న సన్నటి మొక్కతో కనెక్ట్ అయి ఉంటుంది. దాన్నే చికెన్ నెక్ అని అంటారు. 1947లో బ్రిటిష్ ఇండియాలో పార్టీషన్ జరిగి ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్ క్రియేట్ అయినప్పుడు ఈ రీజియన్ జియోగ్రాఫికల్ గా లాక్ అయిపోయింది. అటు నేపాల్, ఇటు భూతాన్, కింద బంగ్లాదేశ్, పైన చైనా లాంటి కంట్రీస్ మధ్య నలిగిపోతూ జస్ట్ 22 కిలోమీటర్ల వెడల్పుతో మిగిలిన ఈ చిన్న బాటిల్ నెక్ ని ఇండియా ప్లానర్స్ ఎప్పటి నుంచో ఒక బిగ్గెస్ట్ స్ట్రాటజిక్ వీక్నెస్ గా చూస్తున్నారు. ఒకవేళ రేపొద్దున ఏదైనా వార్ సిచ్యువేషన్ వస్తే ఎనిమిస్ కనుక ఆ 22 కిలోమీటర్ల గ్యాప్ ని బ్లాక్ చేస్తే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం, సిక్కిం లాంటి 8 రాష్ట్రాలు ల్యాండ్ రూట్ ద్వారా మెయిన్ ఇండియా నుంచి పూర్తిగా కట్ అయిపోతాయి. సో ఇది లైట్ గా తీసుకోవాల్సిన విషయం అస్సలు కాదు. ఎందుకంటే చైనా ఇంకా బంగ్లాదేశ్ కి లింక్ అయిన కొన్ని ఇంటర్నల్ గ్రూప్స్ ఎప్పటి నుంచో ఈ చికెన్ నెక్ ని ఇండియాకి ఉన్న ఒక పెద్ద వీక్ పాయింట్ లా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. అందుకే మన డిఫెన్స్ సిస్టమ్ దీన్ని ఇండియాకి ఉన్న ఒక వీక్ పాయింట్ లా భావిస్తుంది. ఇంత డేంజరస్ ఏరియా కాబట్టి అక్కడ సెక్యూరిటీని పెంచడం మనకి లైఫ్ అండ్ డెత్ ఇష్యూ లాంటిది. కానీ నిజానికి ఈ చికెన్ నెక్ ఏరియా ఉన్న వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ తో షేర్ చేసుకునే టోటల్ బోర్డర్ లో దాదాపు 550 నుంచి 600 కిలోమీటర్లు అసలు ఫెన్సింగ్ అనేది లేకుండా దశాబ్దాలుగా ఓపెన్ గా వదిలేశారు. మన దేశ భద్రతకి ఇంత ఇంపార్టెంట్ అయిన 600 కిలోమీటర్ల బార్డర్ ని దశాబ్దాలుగా ఓపెన్ గా ఎందుకు వదిలేశారని మీకు డౌట్ రావచ్చు. అసలు ఈ ఫెన్సింగ్ వేయడానికి ఇన్నేళ్లుగా అక్కడ ఎవరు అడ్డుపడుతున్నారనేది మనం మాట్లాడుకోవాల్సిన అసలైన పాయింట్. వెస్ట్ బెంగాల్లో టోటల్ గా 2217 కిలోమీటర్ల ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ ఉంది. ఇందులో సుమారు 1600 నుంచి 1650 కిలోమీటర్లు మాత్రమే ఫెన్సింగ్ కంప్లీట్ అయింది. మిగిలిన 550 నుంచి 600 కిలోమీటర్ల గ్యాప్స్ ని యూజ్ చేసుకొని ఇల్లీగల్ ఇమిగ్రేషన్, డ్రగ్స్, టెర్రర్ ఇన్ఫిల్ట్రేషన్, ఇంకా క్యాటిల్ స్మగ్లింగ్ లాంటివి విపరీతంగా జరుగుతున్నాయి. సో కన్ఫర్మ్ గా ఈ గ్యాప్ ని క్లోజ్ చేయాలి. బట్ ఈ గ్యాప్స్ ని క్లోజ్ చేయడానికి బిఎస్ఎఫ్ కి ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్ ని అక్వైర్ చేసి ఇవ్వాల్సింది మాత్రం స్టేట్ గవర్నమెంట్. ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. పాత టీఎంసీ గవర్నమెంట్ టైంలో ఈ ల్యాండ్ తీసుకునే ప్రాసెస్ ముందలకు కదలలేదు. టీఎంసీ గవర్నమెంట్ వాళ్ళ పొలిటికల్ బెనిఫిట్స్ కోసం అన్ని పెండింగ్ లో పెట్టేశారు. సెక్యూరిటీ కోసం బిఎస్ఎఫ్ ల్యాండ్ అడిగింది. స్టేట్ గవర్నమెంట్ హోల్డ్ లో పెట్టింది. సంవత్సరాలు గడిచాయి. బోర్డర్ మాత్రం ఓపెన్ గానే ఉంది. ఇండియాలో నేషనల్ సెక్యూరిటీ కంటే లోకల్ పాలిటిక్స్ వాళ్ళ పొలిటికల్ బెనిఫిట్స్ కోసం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్ లో 2026 ఎలక్షన్స్ తర్వాత పవర్ లోకి వచ్చిన సువేందు అధికారి మే 11న జరిగిన తన ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లోనే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న 600 ఎకరాల ల్యాండ్ ట్రాన్స్ఫర్ కి అప్రూవల్ ఇచ్చేసింది. అందులో 120 ఎకరాలు ఈ సెన్సిటివ్ సిలిగురి కారిడార్ లోనే ఉన్నాయి. పైగా కేవలం 45 రోజుల్లోనే ఈ ల్యాండ్ మొత్తం ప్రాసెస్ చేసి బిఎస్ఎఫ్ కి అప్పగించాలని ఆర్డర్స్ పాస్ చేశారు. కానీ గవర్నమెంట్ క్యాబినెట్ లో ఆర్డర్ పాస్ చేయగానే గ్రౌండ్ లో అంతా సెట్ అయిపోదు. ఏళ్ల తరబడి ఉన్న రైతులు వాళ్ళ ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకోకపోతే మళ్ళీ కోర్టు కేసులు, మళ్ళీ పాత స్టోరీయే రిపీట్ అవుతుంది కదా. అక్కడే కొత్త గవర్నమెంట్ ఎవ్వరూ ఊహించని విధంగా ఒక మాస్టర్ స్ట్రోక్ వేసింది.
ఆ మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే మనీ. కోర్టుల చుట్టూ తిరిగితే ఫెన్సింగ్ పనులు మళ్ళీ పెండింగ్ లో పడతాయని గవర్నమెంట్ కి బాగా తెలుసు. అందుకే ఈసారి వాళ్ళు ఏ ఛాన్స్ తీసుకోలేదు. బోర్డర్ లో ఉన్న రైతుల్ని ఒప్పించడానికి గవర్నమెంట్ రేట్ కన్నా ఏకంగా 4 రేట్లు ఎక్కువ కంపెన్సేషన్ ఆఫర్ చేస్తున్నాయి. అఫీషియల్స్ కి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎవరైనా రైతులు భూమి ఇవ్వడానికి ఒప్పుకోకపోతే వాళ్ళతో మాట్లాడి కరెక్ట్ గా ఒకే ఒక్క వారంలో ఒప్పించాలి. అంతేగాని కోర్టు దాకా వెళ్లే స్కోప్ ఇవ్వకూడదు. కానీ అపోజిషన్ లో ఉన్న టీఎంసీ ఇంకా కొన్ని లెఫ్ట్ పార్టీలు ఈ 45 రోజుల హడావిడి డెడ్ లైన్ మీద అబ్జెక్షన్ చెప్తున్నాయి. లోకల్ గా ఉన్న రైతుల హక్కుల్ని పట్టించుకోకుండా వాళ్ళతో సరిగ్గా మాట్లాడకుండా ఇంత ఫాస్ట్ గా ల్యాండ్ లాక్కుంటే ఫ్యూచర్ లో లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయని పాత గవర్నమెంట్ కూడా రైతుల గురించి ఆలోచించిందని వాళ్ళు ఆర్గ్యుమెంట్. కానీ బీజేపీ గవర్నమెంట్ అవేవి వినట్లేదు. చికెన్ నెక్ లాంటి సెన్సిటివ్ ఏరియాలో నేషనల్ సెక్యూరిటీ ముందు ఇలాంటి లోకల్ ఇష్యూస్ అన్ని సెకండరీ అని చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. నిజానికి 600 ఎకరాలు, అందులో ముఖ్యంగా సిలిగురి చుట్టుపక్కల ఉన్న ఆ 120 ఎకరాలు కేవలం ఒక కంచె లాగడానికి మాత్రమే కాదు, అక్కడ స్టీల్ నెట్స్, బార్డర్ మానిటరింగ్ సిస్టమ్స్ తో పాటు బిఎస్ఎఫ్ బార్డర్ అవుట్ పోస్టులు, క్యాంప్స్ ఇంకా హెడ్ క్వార్టర్స్ రేంజ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తున్నారు. కేబినెట్ అప్రూవల్ వచ్చిందో లేదో అప్పుడే సిలిగురిలోని ఫాన్సీదేవా ఏరియాలో ఏకంగా 27 కిలోమీటర్ల ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ లో ఫెన్సింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అప్రూవల్ రాగానే 27 కిలోమీటర్ల ఫెన్సింగ్ పనులు మొదలు పెట్టేశారని వినగానే ఇక మన బార్డర్ కి లైఫ్ టైం సెక్యూరిటీ వచ్చేసిందని మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు. కానీ అసలు పాయింట్ ఏంటంటే నిజంగా ఈ 600 ఎకరాల ఫెన్సింగ్ తో ఈ చికెన్ నెక్ కి ఉన్న ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుందా? గ్రౌండ్ లో ఫ్యాక్ట్స్ చూస్తే సిచ్యువేషన్ ఇంకోలా ఉంది. ముందుగా మనం ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఈ 600 ఎకరాల ల్యాండ్ మొత్తం ఒకే చోట లేదు. నార్త్ 24 జిల్లాల నుంచి సౌత్ 24 జిల్లాల వరకు ముషిరాబాద్, మల్దా, జల్పైగురి ఇలా మొత్తం 9 బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో మిగిలిపోయి ఉన్న గ్యాప్స్ ని క్లోజ్ చేయడానికి ఈ ల్యాండ్ ని యూజ్ చేస్తున్నారు. అందులో ఎగ్జాక్ట్ గా 120 ఎకరాలు మాత్రమే మనకి లైఫ్ అండ్ డెత్ లాంటి ఈ సిలిగురి కారిడార్ చుట్టుపక్కల ఉంది. సరే, ఫెన్సింగ్ వేసేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దా అంటే ఇక్కడే ఒక లాజికల్ పాయింట్ ఉంది. ఈ కంచె వేయడం వల్ల ఇల్లీగల్ ఇమిగ్రేషన్, డ్రగ్స్, క్యాటిల్ స్మగ్లింగ్ లాంటివి ఖచ్చితంగా తగ్గుతాయి. కానీ జియోగ్రఫీ మారదు. మనం ఫెన్సింగ్ వేసినా బిఎస్ఎఫ్ వాళ్ళు ఎన్ని కొత్త క్యాంప్స్ పెట్టినా ఆ చికెన్ నెక్ వెడల్పు మాత్రం అదే 22 కిలోమీటర్లు ఉంటుంది. బంగ్లాదేశ్ తో పాటు పైనున్న చైనా కూడా ఆ పాయింట్ ఇప్పటికీ ఒక స్ట్రాటజిక్ టార్గెట్ లాగానే ఉంటుంది. ఎక్స్పర్ట్స్ అనాలిసిస్ ప్రకారం ఈ ఫెన్సింగ్ వల్ల ఎనిమీస్ ఈజీగా లోపలికి వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. కానీ మన నార్త్ ఈస్ట్ కనెక్టివిటీ మీద ఉన్న ఆ పర్మనెంట్ థ్రెట్ మాత్రం అలానే ఉంటుంది. ఇన్నేళ్లుగా డిఫెన్స్ అఫీషియల్స్ వేల పేజీల రిపోర్ట్స్ పంపించారు, ఎన్నో బార్డర్ మీటింగ్స్ పెట్టారు. కానీ మన దరిద్రం ఏంటంటే ఒక చిన్న కంచె వేయడానికి పర్మిషన్ రావడానికి ఇంకో ఎలక్షన్ జరగాల్సి వచ్చింది, గవర్నమెంట్ మారాల్సి వచ్చింది. కంచె వేసినంత మాత్రాన ఆ 22 కిలోమీటర్ల జియోగ్రఫీ మారదని మనం మాట్లాడుకున్నాం కదా. మరి ఈ 45 రోజుల హ్యాండ్ ఓవర్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఏంటి అంటారా? రాబోయే 1-2 నెలల్లో సిలిగురి ఒక్కటే కాదు, మిగిలిన 9 బోర్డర్ డిస్ట్రిక్ట్స్ లో కూడా ఫెన్సింగ్ పనులు స్టార్ట్ అవుతాయి. కానీ అసలు ప్లాన్ గ్రౌండ్ పైన లేదు. గ్రౌండ్ కింద ఉన్న ఈ సెక్యూరిటీ అప్గ్రేడ్ ని బేస్ చేసుకొని ఫ్యూచర్ లో సిలిగురి కారిడార్ చుట్టుపక్కల ఒక అండర్ గ్రౌండ్ రైల్ లేదా టన్నెల్ ప్రాజెక్ట్ ని తీసుకురావాలనే డిస్కషన్స్ గట్టిగా నడుస్తున్నాయి. పైపైన కంచెలు వేస్తే సరిపోదు, ఏకంగా భూమి లోపల నుంచే నార్త్ ఈస్ట్ కి ఒక సేఫ్ రూట్ క్రియేట్ చేయాలి అనేదే స్ట్రాటజిక్ థింకింగ్. మొత్తం స్టోరీని ఒకసారి సింపుల్ గా చూస్తే వెస్ట్ బెంగాల్లో కొత్తగా వచ్చిన బీజేపీ గవర్నమెంట్ దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న 600 ఎకరాల భూమిని డైరెక్ట్ గా బిఎస్ఎఫ్ కి ఇచ్చేసింది. అందులో మనకి చాలా ఇంపార్టెంట్ అయిన 22 కిలోమీటర్ల సిలిగురి చికెన్ నెక్ ఏరియాకి చెందిన 120 ఎకరాలు కూడా ఉన్నాయి. 45 రోజుల్లో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టి రైతులకి 4 రెట్లు డబ్బులు ఇచ్చి మరీ పనులు స్టార్ట్ చేశారు. ఫాన్సీదేవా దగ్గర ఆల్రెడీ 27 కిలోమీటర్ల ఫెన్సింగ్ పడుతుంది. పాత టీఎంసీ గవర్నమెంట్ టైంలో ఆగిపోయిన ఈ పనుల వల్ల ఇన్నాళ్ళు బార్డర్ లో స్మగ్లింగ్, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ లాంటివి ఫ్రీగా జరిగిపోయాయి. ఇప్పుడు ఫెన్సింగ్ పడితే అవన్నీ కంట్రోల్ అవుతాయి. మన నార్త్ ఈస్ట్ లో ఉన్న 8 రాష్ట్రాలకి వెళ్లే దారికి ఒక బేసిక్ సెక్యూరిటీ వస్తుంది. ఎక్కడో వెస్ట్ బెంగాల్ లో ఉన్న బార్డర్ కి ఫెన్సింగ్ కి మనకేంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు. కానీ 22 కిలోమీటర్ల దారి కట్టయితే మన దేశంలో ఒక పెద్ద ముక్క మనకి దూరం అయిపోతుంది. దేశంలో ఏ మూల ఏం జరిగినా
దాని ఇంపాక్ట్ మన ఎకానమీ మీద, మన ఇంటర్నేషనల్ సెక్యూరిటీ మీద ఖచ్చితంగా పడుతుంది. అందుకే ఇలాంటి సీరియస్ జియోపాలిటిక్స్, నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ ని మనం గ్రౌండ్ లెవెల్లో అర్థం చేసుకోవాలి. వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట, మనం ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా మనకి మన నేషన్ ఫస్ట్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ సెక్యూరిటీ డెసిషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్ తో, మీ వాయిస్ తో స్ట్రాంగ్ గా వినిపించండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.